Hello everyone, this is Rishita from Sarat Chandra IAS Academy. So as a part of our daily current affairs series, today I came up with articles from the Hindu, Indian Express and PIB. Okay, so today's topics. So BRICS calls EU's carbon tax as punitive and unilateral. So ఇది మనం యూపీఎస్సీలో జనరల్గా పేపర్ 2లో చూస్తాం అండ్ స్టేట్ గ్రూప్స్లలో ఇట్ ఈస్ అండర్ పేపర్ 1. ఆ తర్వాత దెర్ ఇస్ అన్ ఆర్టికల్ ఆన్ పిఎం కేర్స్ ఫండ్ డొనేషన్స్ హ్యావ్ డ్రాప్డ్ అండ్ యూటిలైజేషన్ ఈజ్ అబ్సిమల్. సో ఇది యూపీఎస్సీ పరంగా చూస్తే పేపర్ 2లో ఉంటుంది మనకి అండ్ స్టేట్ గ్రూప్స్ పరంగా చూస్తే అండర్ పేపర్ 3. సో నెక్స్ట్ H1N1 కేసెస్ ఆన్ రైస్. ఓకే, సో ఇది యూపీఎస్సీ పరంగా చూస్తే పేపర్ 3లో ఉంటుంది మనకి అండ్ స్టేట్ గ్రూప్స్ల పరంగా చూస్తే పేపర్ 4 అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025 అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది యూపీఎస్సీ పరంగా చూస్తే మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్ గ్రూప్స్ పరంగా మాత్రం పేపర్ 4లో వస్తుంది మనకి. సో నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఆర్టికల్ 142. సో ఇది కూడా పేపర్లో ఉంది బట్ ఆ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో తర్వాత మెయిన్స్ ఎన్రిచ్మెంట్ సెగ్మెంట్ అండ్ డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, సో విత్ దిస్ యాక్చువల్లీ ఈరోజు హిందూ పేపర్లో మనకి ఇంకో 2 ఎడిటోరియల్స్ కూడా వచ్చాయి. దట్ ఈస్ ఫస్ట్ ఎడిటోరియల్ దట్ ఈస్ ఆన్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. సో నిన్ననే మనం వీ హ్యాడ్ అ గుడ్ డిస్కషన్ ఆన్ ఏఐ. సో ఎవరికైతే ఏఐ మీద ఒక కాంప్రహెన్సివ్ వ్యూ రావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ సీ ఎస్టర్డేస్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దట్ ఈస్ విక్షిత్ భారత్ జీ రామ్జీ స్కీమ్ మీద కూడా ఈరోజు హిందూ పేపర్లో మనకి ఎడిటోరియల్ అనేది వచ్చింది. బట్ నేను 11th of August ఆల్రెడీ దాన్ని ఒక కాంప్రహెన్సివ్ వేగా విత్ కంపారిజన్ విత్ మన్రేగాతో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో యూ కెన్ గో త్రూ దట్ వీడియో వన్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ గుడ్ ఐడియా. ఓకే, సో విత్ దిస్ విల్ స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ దిస్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇది ఎలా ఉంటాయంటే ఒక డైలీ సీరియల్ లాగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో కంటిన్యూస్గా ఆర్టికల్స్ అనేవి మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి. సో ఇట్స్ బెటర్ లైక్ ఇఫ్ యూ సీ డైలీ అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ డిస్కస్ చేసిన ఆర్టికల్స్ అనేవి నెక్స్ట్ డే మనం డిస్కస్ చేయం కాబట్టి ఒక కంటిన్యూటీ అనేది మీకు వస్తూ ఉంటుంది, రైట్? సో అలా సో విత్ దిస్ విల్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ఆర్టికల్ దట్ ఈస్ బ్రిక్స్ కాల్స్ ఈయూస్ అంటే యూరోపియన్ యూనియన్ కార్బన్ ట్యాక్స్ యాజ్ పినిటివ్ అండ్ యూనిలేటరల్. అసలు ఈ ఆర్టికల్ ఎందుకు వచ్చింది హిందూ పేపర్లో అంటే సో దేర్ వాజ్ అ కాన్ఫరెన్స్ ఆఫ్ దిస్ బ్రిక్స్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్కి ఒక సమ్మిట్ అనేది జరిగింది. ఇట్ వాస్ హ్యాపెన్ ఇన్ 1 second. Yeah. So it was happened in New Delhi. సో న్యూఢిల్లీలో ఈ సమ్మిట్ అనేది జరిగింది. సో ఎవరు చైర్మన్షిప్ అంటే ఇండియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ చైర్మన్షిప్గా ఉన్నారు. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో దే యూనిలేటరల్లీ వెంట్ అగెయిన్స్ట్ టు దిస్ కార్బన్ టాక్సేషన్ ఆఫ్ యూరోపియన్ యూనియన్స్. ఓకే, సో అసలు ఏంటి కార్బన్ టాక్సేషన్ అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. ఓకే, సో దిస్ ఈస్ నోన్ యాజ్ అ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్. ఓకే, సో అసలు కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అంటే ఏంటి? సో ఐల్ టెల్ యూ విత్ అ ఎగ్జాంపుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనం స్టీల్ని ప్రొడ్యూస్ చేసాము అనుకుందాం. ఓకే, we produced steel. Okay, so దాన్ని మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన దాన్ని we are exporting it to Europe. అంటే ఏంటి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్లోకి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎప్పుడైతే ఇలా ఎక్స్పోర్ట్ చేస్తుంటామో మనకు తెలిసిందే టారిఫ్స్ ఉంటాయి, రైట్? సో టారిఫ్స్ ఇప్పుడు ఉన్న టారిఫ్స్తో పాటు ఈ కార్బన్ ట్యాక్స్ కూడా వేస్తాము అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇలా స్టీల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజింగ్ జరుగుతుంది, రైట్? సో సమ్ సార్ట్ ఆఫ్ పొల్యూషన్ టు ద ఎన్విరాన్మెంట్ అని జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ట్యాక్సేషన్ కూడా మేము వేస్తాము వెన్ దే ఆర్ కమింగ్ ఇన్ టు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అని చెప్తున్నారు. సో అలా అంటే ఏమవుతుంది, డెఫినెట్గా కాస్ట్ అనేది పెరుగుతుంది, రైట్? ద ప్రైజెస్ విల్ రైజ్. సో ప్రైజెస్ పెరిగిన కాంచి ఎకానమీ కాన్సెప్ట్లో ఏంటి, డిమాండ్ అనేది తగ్గుతుంది. అంటే ఏంటి, కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా విల్ గెట్ రెడ్యూస్డ్ ఇన్ యూరోపియన్ కంట్రీస్ అని చెప్పొచ్చు కదా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్. సో దానివల్ల ఏమవుతుంది, మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఇండియన్ ఎకానమీ, రైట్? సో అలా దీన్ని కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అని అంటూ ఉంటారు. సో దిస్ వాజ్ ఆల్రెడీ అ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇన్ 2024. ఓకే, సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ బ్రిక్స్. ఓకే, సో అసలు బ్రిక్స్ అనగానే అందరికీ గుర్తొస్తుంది దట్ ఈస్ బ్రెజిల్ ఒకటి, రష్యా ఒకటి, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో దీస్ ఆర్ ఇఫ్ యూ అబ్జర్వ్ దోస్ కంట్రీస్ దే ఆర్ ఎమర్జింగ్ ఎకానమీస్ అని చెప్పొచ్చు. సో అసలు ఫస్ట్ ఈ టర్మ్ని కాయిన్ చేసింది ఎవరు అంటే దట్ ఈస్ జిమ్ ఓ నెయిల్ గారు ఇన్ 2000
2001. ఓకే, సో మరి అఫీషియల్ సమ్మిట్ ఎక్కడ అయింది అంటే దట్ హ్యాపెండ్ ఇన్ రష్యా ఇన్ 2009. ఓకే, సో 2009లో చేశారు. అండ్ 2010లో సౌత్ ఆఫ్రికా అనేది ఇట్ గాట్ యాడెడ్ అనమాట. ఓకే ఓకే, సో బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్స్ మెంబర్స్, ఎందుకంటే దీస్ డేస్ ద బ్రిక్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ సో మచ్. ఓకే, సో ఇప్పుడు ఈ 5 కాదు, ఇట్ బికేమ్ 11 మెంబర్స్ గ్రూప్ అనమాట. ఓకే, సో బట్ వన్ థింగ్ అబౌట్ దిస్ సమ్మిట్ ఏంటంటే this organization is there is no permanent headquarters or secretariat. Okay, so ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ అనేది ఇంకా బ్రిక్స్కి లేదు అని చెప్పొచ్చు మనం. ఓకే, సో మరి బ్రిక్స్ గురించి ఇంకేం తెలుసుకోవాలి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్. సో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దట్ ఈస్ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి అండ్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అనేది ఒకటి. ఓకే, సో మనకు తెలిసిందా వెన్ ఎవర్ ద ఫినాన్స్ క్రైసిస్ వచ్చిందంటే ఐదర్ వరల్డ్ బ్యాంక్ లేదంటే IMF, right? So but if you observe some sort of this USA hegemony will be there on these two. మనకు తెలిసిందే USA's యొక్క hegemony. అందుకు మన రీజనల్ ఇంట్రెస్ట్ ప్రకారం we brought this new developmental bank. Okay, so ఇది బ్రిక్స్ కింద ఉంటుంది in order to help financially for the countries. Okay, so దాన్ని ఫస్ట్ ఎక్కడ ఉంది అంటే హెడ్ క్వార్టర్స్ అనేది షాంఘైలో అయింది. సో అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 6th బ్రిక్స్ సమ్మిట్ అని చెప్పొచ్చు. అది ఎక్కడ, దట్ ఈస్ ఇన్ ఫోర్టలిజా. సో ఫోర్టలిజా అనేది ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ బ్రెజిల్. ఓకే, సో మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దట్ ఈస్ 6th బ్రిక్స్ సమ్మిట్ ఫోర్టలిజా ఇన్ 2014. అండ్ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ, దట్ ఈస్ షాంఘై, చైనా. అండ్ ఎవరు ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే దట్ ఈస్ ఇండియన్, దట్ ఈస్ కేవి కామత్ గారు. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ మరి దిస్ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అంటే ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ బిఓపి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అలా వచ్చి ఇమీడియట్ రిలీఫ్ ఫర్ షార్ట్ టర్మ్ అలా కావాలన్నప్పుడు మాత్రం ఈ కంటింజెన్సీ రిజర్వ్ అరేంజ్మెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి దేర్ ఆర్ 11 ఫుల్ టైమ్ మెంబర్స్. ఓకే, సో మనకి బ్రెజిల్ తెలిసిందే, చైనా తెలిసిందే. సో ఎక్స్ట్రా ఎవరు వచ్చారు మనకి, ఈజిప్ట్, ఇథోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా అండ్ UAE. ఓకే, సో వీళ్ళని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో కంప్లీట్గా 11 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో డన్ విత్ దిస్ వి కంప్లీటెడ్ ద ప్రిలిమ్స్ కంటెక్స్ట్. మరి మెయిన్స్ కంటెక్స్ట్లో ఎలా డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ విల్ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రూప్. ఓకే, అండ్ నెక్స్ట్ ఛాలెంజెస్. ఓకే, సో బికాస్ వీ నీడ్ టు నో 2 sides కదా. సో ఫస్ట్ ఏంటంటే ఇట్ ప్రమోట్స్ మల్టీపోలారిటీ. అంటే ఏంటి అసలు మల్టీపోలారిటీ అంటే ఏంటి? యూనిపోలారిటీ అంటే ఏంటంటే ఓన్లీ ఒక్క కంట్రీ మాత్రమే హెజిమోనీలో ఉండడం ఇన్ ద వరల్డ్, అంటే ఏంటి పవర్ఫుల్గా ఉండడం. బట్ ఇప్పుడు బ్రిక్స్ అనేది ఒక ఎమర్జింగ్ ఎకానమీస్ది కాబట్టి సో ఇదేం ఎన్షోర్ చేస్తుందంటే రీజనల్ లెవెల్లో కూడా ఒక పవర్ఫుల్ కంట్రీస్ అనేవి జనరేట్ అయ్యి సో మల్టీపోలార్ వరల్డ్కి ప్రమోట్ చేస్తుంది అని చెప్పొచ్చు. తర్వాత ఇట్ స్ట్రెంథన్స్ గ్లోబల్ సౌత్ వాయిస్. మనకు తెలిసిందే, సో గ్లోబల్లో మనకి గ్లోబల్ నార్త్ ఉంటుంది, గ్లోబల్ సౌత్ ఉంటుంది. సో గ్లోబల్ సౌత్లో మోస్ట్లీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనేవి ఉంటాయి. సో అవి ఈ మధ్య ఎమర్జింగ్ అనేది అవుతుంది కాబట్టి దేర్ వాయిస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ వరల్డ్ పాలిటిక్స్. నెక్స్ట్ ఇట్ ప్రమోట్స్ ఎకనామిక్ కోఆపరేషన్. ఎకనామిక్ కోఆపరేషన్ ఎలా అంటున్నారంటే దిస్ బ్రిక్స్ కంట్రీస్ విల్ కంట్రిబ్యూట్ 35 to 42% ఆఫ్ వరల్డ్ జీడిపి. వరల్డ్ జీడిపిలో ఇంత కంట్రిబ్యూషన్ ఉందంటే డెఫినెట్లీ దే ప్లే అ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ వరల్డ్ ట్రేడ్, రైట్? సో అదొకటి. తర్వాత ఇట్ సపోర్ట్స్ రిఫార్మ్స్ ఇన్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రిక్స్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ రిఫార్మ్స్ ఇన్ యునైటెడ్ నేషన్స్. ఇట్స్ అ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ కదా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు UNSCలో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అన్నట్టు వీఆర్ ఆస్కింగ్ రిఫార్మ్స్. సో అలా. నెక్స్ట్ రిడ్యూసెస్ డిపెండెన్స్ ఆన్ వెస్టర్న్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో వెస్టర్న్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వరల్డ్ బ్యాంక్ అవ్వచ్చు, IMF అవ్వచ్చు. సో వీటిలో డెవలప్డ్ కంట్రీస్ లైక్ USA వాటి హెజ్మోనీ ఎక్కువ ఉంటుంది, రైట్? సో అలా కాకుండా ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, సో అలాంటివి యూజ్ చేసుకోవచ్చు మనం. దానివల్ల ఆ వరల్డ్ బ్యాంక్ కానీ లేదంటే IMF మీద డిపెండెన్సీ అనేది తగ్గుతుంది అండ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, సో అవి సిగ్నిఫికెన్స్. మరి వాట్ అబౌట్ ఛాలెంజెస్? సో సమ్ ఆఫ్ ది అదర్ వే ఇండియాకి చైనాకి ఒక కోల్డ్ వార్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, రైట్? సో దాట్ వన్. తర్వాత నెక్స్ట్ పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ మెంబర్స్లలో చూస్తే మనకి ఇరాన్ బికేమ్ ఏ పార్ట్ అండ్ సౌదీ అరేబియా బికేమ్ అ పార్ట్, రైట్? సో కానీ ఇన్ ఆ ప్రిన్సిపల్డ్ వే రెండింటికి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి, రైట్? సో అలా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల సో మన వాట్ యూ కాల్ అడ్వాంటేజెస్ అనేవి కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోకపోవచ్చు మనం. నెక్స్ట్ ఎకనామిక్ డిస్పారిటీస్ అమాంగ్ మెంబర్స్. సో ఎకనామిక్ డిస్పారిటీస్ అంటే ఏంటంటే ఇఫ్ యూ కంపేర్ China or Russia with Ethiopia, okay, even Ethiopia is also a member, so some sort
అమౌంట్ ఆఫ్ ఎకనామిక్ డిస్పారిటీ అనేది ఉంది కదా. సో ఇప్పుడు రష్యా అండ్ చైనా దే ఆర్ మచ్ డెవలప్డ్ వెన్ కంపేర్ టు ఇథియోపియా. సో అలా డిస్పారిటీస్ అనేవి ఉండడం వల్ల సో కంప్లీట్ అడ్వాంటేజ్ మనం తీసుకోలేకపోవచ్చు ఈ గ్రూప్స్ నుంచి. నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ అచీవింగ్ కన్సెన్సస్ బికాస్ ఆఫ్ దిస్ కోల్డ్ వార్స్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత లిమిటెడ్ ఇన్స్టిట్యూషనలైజేషన్, అంటే ఏంటంటే ఇప్పుడు UN గ్రో అయినంత బ్రిక్స్ ఇంకా గ్రో అవ్వలేదు, రైట్? వీఆర్ ఇన్ అ లిమిటెడ్ role. Okay, so అలా కాకుండా we have to expand the BRICS role in world politics or world economy అని కూడా చెప్పచ్చు. So in this way you have to know this particular article in terms of mains. Okay. So our next article is PM cares donations have dropped and utilization is abysmal. Okay, so అంటే ఏంటి అంటే PM care funds అనేవి తగ్గిపోయినాయి, అంటే డొనేషన్స్ తగ్గినాయి, ఈవెన్ వాటి యూటిలైజేషన్ కూడా తగ్గిపోయింది అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ అ గ్రాఫ్ దట్ ఈస్ గివెన్ ఇన్ హిందూ ఎడిటోరియల్. సో మీరు చూడొచ్చు ఎక్కడ పీక్ ఉందంటే ఇట్ వాస్ ఇన్ పీక్ ఇన్ 2020-21 ఫినాన్షియల్ ఇయర్. ఆ ఇయర్ ఏంటి? ద కోవిడ్ టైం, రైట్? సో కోవిడ్ టైంలో PM కేర్ ఫండ్స్ హ్యాస్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు, రైట్? ఆ తర్వాత ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2024-25 టైంలో చూస్తే కనుక సో దేర్ వాజ్ అ గ్రోత్. ఆ గ్రోత్ అనేది దేని వల్ల అంటే బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఓకే, సో ముందు ఫినాన్షియల్ ఇయర్తో పోలిస్తే మనకి మనీ అనేది పెరిగింది, బట్ దేని ద్వారా? ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరిగింది, అంతేగాని ఆన్ హోల్గా డొనేషన్స్ అండ్ యూటిలైజేషన్ రెండు తగ్గిపోయాయి ఆఫ్ దిస్ PM కేర్స్ ఫండ్ అనేది చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇన్ దిస్ కంటెక్స్ట్ మనం అసలు ప్రిలిమ్స్లో ఏం నేర్చుకోవాలి about this PM cares fund. Okay, so this PM cares fund అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? in 2020. okay, so in order to ఏమంటారు పబ్లిక్ హెల్త్ పరంగా హెల్ప్ చేయడానికి డ్యూరింగ్ COVID-19 క్రైసిస్, రైట్? సో ఇది దేనికన్నా అంటే ఇట్స్ అ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అనమాట అండర్ రిజిస్ట్రేషన్ యాక్ట్. దీనికంటూ ఇప్పుడు PM కేర్స్కి ఫండ్ అంటూ అంటే స్పెసిఫిక్గా మనకి ఎలాంటి లా లేదు, బట్ ఓన్లీ అండర్ దిస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ పరంగానే మనం డీల్ చేస్తున్నాము. అండ్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, సో PM విల్ బి ద ఎక్స్ అఫీషియో చైర్మన్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ డిఫెన్స్ అయితే ఏంటి, హోమ్ అఫైర్స్ అయితే ఏంటి, ఫినాన్స్ వాళ్ళు దే విల్ బి ఎక్స్ అఫీషియో ట్రస్టీస్. ఎవరెవరు? సో డిఫెన్స్, హోమ్ అఫైర్స్ అండ్ ఫినాన్స్ వాళ్ళు ఎక్స్ అఫీషియో ట్రస్టీస్గా ఉంటారు. అండ్ మిగతా 3 members ఉంటారు ఎక్స్పర్ట్స్. సో దాట్ ఎక్స్పర్ట్స్ విల్ బి సెలెక్టెడ్ బై ద PM ఫ్రమ్ లా, ఫిలాంథ్రఫీ అండ్ సైన్స్. ఓకే, సో ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ అండ్ ఎక్స్ అఫీషియో ట్రస్టీస్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అండర్ విచ్ యాక్ట్ అంటే దట్ ఈస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఏంటంటే మరి మేనేజ్ చేసేది ఎవరు? హూ విల్ మేనేజ్ ఇట్ అంటే దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఎందుకు? ఎక్స్ అఫీషియో చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి మేనేజ్ చేసేది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని చెప్పచ్చు. తర్వాత next, if you observe, they are entirely voluntary contributions. Okay, so no budgetary allocations will be done. So జనరల్గా మనం ప్రిలిమ్స్ ట్రిక్స్లలో నో అని వచ్చిందంటే ఎలిమినేట్ చేసేయాలి, అంత అబ్జల్యూట్ నోస్ ఉండవు అని అనుకుంటాం. బట్ ఈ PM కేర్స్ ఫండ్లో మాత్రం దట్ ఈస్ కరెక్ట్, నో బడ్జెటరీ సపోర్ట్. ఓకే, సో దో ఇట్ లుక్స్ ఎక్స్ట్రీమ్ బట్ బడ్జెటరీ సపోర్ట్ అనేది ఉండదు. వాలంటరీగా ఆర్గనైజేషన్స్ నుంచి డొనేషన్స్ వచ్చినాయే యూస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడిట్. మరి ఈ పర్టికులర్ PM కేర్స్ని ఎవరు ఆడిట్ చేస్తారు? సో ఆడిట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? దట్ ఈస్ క్యాగ్, రైట్? సో క్యాగ్ గారు చేస్తారో ఆడిట్ అని అనుకుంటాం, బట్ నో, క్యాగ్ చేయరు. బట్ ఎవరు చేస్తారు అంటే ఒక ఇండిపెండెంట్ ఆడిట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇండిపెండెంట్ బాడీ ఎవరు? ఇండిపెండెంట్ ఆడిట్ బాడీ. ఓకే, ఒక ఇండిపెండెంట్ ఆడిట్ బాడీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఓకే, సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు రీడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నెక్స్ట్ H1N1 కేస్. సో H1N1 అనేది ఇట్ ఈస్ నోన్ యాజ్ స్వైన్ ఫ్లూ. ఓకే, సో స్వైన్ ఫ్లూ అనేది మనకి 2010s ఆ టైంలో COVID-19 ఎలా అంటే పాండమిక్ చేసిందో సమ్ అదర్ వే అక్కడ స్వైన్ ఫ్లూ కూడా ఆ టైంలో పాండమిక్ చేసింది. మనకు తెలిసిందే, మనం అప్పుడు ఆ టైంలో అందరం మాస్కులు వేసుకొని తిరుగుతూ ఉంటాం, రైట్? సో అలా ఇట్ ఈస్ అగైన్ ఆన్ రైజ్ అనమాట. ఓకే, సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో మళ్ళీ దెర్ ఇస్ అన్ రైజ్ ఆఫ్ దిస్ H1N1 వైరస్ అని చెప్తున్నారు. సో బట్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే దాట్స్ ఓకే, మనం హ్యాండిల్ చేయొచ్చు దాన్ని అన్నట్టు దే ఆర్ సేయింగ్. ఓకే, సో ఇన్ దిస్ కంటెక్స్ట్ మనం ఇప్పుడు H1N1 గురించి తెలుసుకుందాం. సో H1N1 ఐ టోల్డ్ యూ దట్ ఈస్ స్వైన్ ఫ్లూ అని అంటూ ఉంటారు. అండ్ దీన్ని ఇన్ఫ్లుయెన్జా
ఏ వైరస్ అని కూడా అంటూ ఉంటారు. సో దేని ద్వారా అంటే త్రూ పిక్స్ ఒకటి, బర్డ్స్ ఒకటి, సో అలా. సో ఇది ఒక RNA వైరస్, నాట్ ఆ DNA వైరస్. ఓకే, సో ఏంటది? సో H1N1 అనగానే ఇట్స్ అన్ RNA వైరస్ విత్ 8 జీనోమిక్ సెగ్మెంట్స్ అని చెప్పొచ్చు. సో తర్వాత మరి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, మనం అప్పుడు సైన్స్లో వచ్చినప్పుడు మాస్క్స్ అనేవి ఎందుకు వేసుకొని తిరిగామండి? బికాస్ త్రూ కఫ్, త్రూ స్నీజింగ్ అలా మనకి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మాస్క్ వేసుకున్నాం, రైట్? సో త్రూ కఫ్ అండ్ స్నీజింగ్, సో అలా. ఎందుకంటే ఇట్ మేజర్లీ ఎఫెక్ట్స్ ఆర్ రెస్పిరేటరీ ట్రాక్, అంటే లంగ్స్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మరి సిమ్టమ్స్ ఏంటి అంటే, యూ విల్ గెట్ హై ఫీవర్, తర్వాత కోల్డ్ రావడం, డ్రై కఫ్ రావడం, సో అలా అవుతూ ఉంటుంది. మరి హూ ఆర్ మోర్ ప్రోన్ అంటే ఏంటంటే, దట్ ఈస్ 5 years కంటే చిన్నపిల్లలు, అంటే సో చిన్నపిల్లలు దట్ ఈస్ అండర్ ఏజ్ ఆఫ్ 5, అండ్ ఇంకొకటి పెద్దవాళ్ళు దట్ ఈస్ 65 years కంటే ఎక్కువ వాళ్ళు, లేదంటే సమ్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ సమ్ లంగ్ ఇష్యూస్, సో అట్లా అనమాట. ఓకే, సో ఇలా ఎవరైతే వల్నరబుల్ ఉంటారో వాళ్ళకి అని చెప్పొచ్చు మనం. ఓకే, సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు రీడ్ దిస్ పర్టిక్యులర్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ టుడేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇట్ ఈస్. ఎందుకంటే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఆఫ్ 2025 వాస్ గివెన్. సో ఎవరు అంటే ఇట్ వాస్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. కొంతమంది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనుకుంటారు, బట్ నో, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. సో ఏ కేటగిరీస్లో రిలీజ్ చేశారు అండ్ ఎవరెవరు అన్నది విల్ అండర్స్టాండ్ నౌ. ఓకే, సో ప్రిలిమ్స్ కంటెక్స్లో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైనా ప్రిలిమ్స్ UPSC ప్రిలిమ్స్ 2023 రాసుంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. బికాస్ అవుట్ ఆఫ్ నో వేర్ ద క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ఆన్ దిస్. ఫ్రమ్ ద పాస్ట్ 3-4 years, లాస్ట్ ఇయర్ 2025లో ఖోఖో మీద వచ్చింది. సో ఇట్లా స్పోర్ట్స్ మీద సమ్ ఆఫ్ ది అదర్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్. ఓకే, సో ఫస్ట్ అసలు సెలెక్షన్ అనేది ఎలా చేస్తారు? ఓకే, సో దేర్ విల్ బి ఎ సెలెక్షన్ కమిటీ విచ్ విల్ బి హెడెడ్ బై ద రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఓకే, సో రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈసారి ఎవరున్నారు? దట్ ఈస్ అరుణ్ కుమార్ మిశ్రా అనమాట. ఓకే, సో హీ హ్యాస్ హెడెడ్ ద సెలెక్షన్ కమిటీ. సో అందులో ఏ కేటగిరీస్లో ఇచ్చారంటే, దట్ ఈస్ అర్జున అవార్డ్ ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఓకే, సో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ in sports and games. So ఇక్కడ ఏంటంటే they will see the performance for a period of time, that is 4 years, last 4 years, అంటే for the past 4 years నుంచి ఎవరి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుందో సో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈసారి ఈ అవార్డు ఒక 17 మెంబర్స్కి వచ్చింది అని చెప్పొచ్చు మనం. ఓకే, సో మరి నెక్స్ట్ కేటగిరీ ఏంటి? సో ఆర్ నెక్స్ట్ కేటగిరీస్ అర్జున అవార్డ్ లైఫ్ టైం. అంటే ఏంటి? లైఫ్ టైం కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎవరికి ఇచ్చారంటే శ్రీ అరుణ్మయ్ నయాగం ఇన్ ఫుట్బాల్ అనమాట. ఓకే, సో ఫుట్బాల్ కేటగిరీలో వచ్చింది. తర్వాత నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డ్. సో ద్రోణాచార్య అవార్డ్ అనేది ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? సో మనకి మహాభారతంలో తెలిసిందే ద్రోణాచార్య హీజ్ ఆర్ రినౌండ్ టీచర్, రైట్? సో ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీలో కూడా ఎవరైతే మంచి కోచెస్ ఉంటారో సో వాళ్ళకి ఈ ద్రోణాచార్య అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ రెగ్యులర్ కేటగిరీ. సో ఎవరంటే దట్ ఈస్ శ్రీ పర్వీర్ సింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అథ్లెటిక్స్. అండ్ నెక్స్ట్ చోటేలాల్ యాదవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాక్సింగ్లో ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ నేహా నందకుమార్ చవన్, దట్ ఈస్ ఫర్ షూటింగ్. ఓకే, నెక్స్ట్ లైఫ్ టైమ్ కేటగిరీలో అయితే ధర్మేంద్ర సింగ్ ఇన్ బాక్సింగ్ సెక్ట్. నెక్స్ట్ వీరేంద్ర కుమార్ ఇన్ రెస్లింగ్. ఓకే, సో ఇలా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇట్ ఈస్ నెసెసరీ. ఓకే, తర్వాత నెక్స్ట్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్. ఓకే, సో ఇది ఎవరికి అంటే ఫర్ ఏమంటారు కార్పొరేషన్స్ లైక్ ప్రైవేట్ కార్పొరేటివ్ బాడీస్ అయితే ఏమి, తర్వాత నెక్స్ట్ పబ్లిక్ ఒకటి, లేదంటే NGOs విచ్ సపోర్ట్ స్పోర్ట్స్. ఓకే, సో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో ఈసారి ఎవరికి ఇచ్చారంటే దట్ ఈస్ ఆర్మీ పారాలింపిక్ నోడ్ పూణే. ఓకే, సో ఇది ఎక్కడ ఉంది? ఇట్ ఇస్ దేర్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, సో ఈ అవార్డ్స్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. సో మేక్ షూర్ దట్ యూ మగ్ అప్ దీస్ నేమ్స్. ఓకే, సో బికాస్ స్పోర్ట్స్ ఆర్ బికమింగ్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 142. సో ఆర్టికల్ 142 అసలు ఎందుకు వచ్చింది మనకి పేపర్లో అంటే, బికాజ్ ఇప్పుడు స్టూడెంట్స్ మీద ఏవైతే ప్రొటెస్ట్ల వల్ల FIRs అనేవి రిజిస్టర్ అయ్యావో సో అవి డ్రాప్ చేద్దామని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 142 అని చెప్తారు. ఓకే, సో దట్ పర్టికులర్ case is not necessary, but this article 142 is very important in terms of prelims. Okay, so first అసలు ఆర్టికల్ 142 అంటే ఏంటంటే కంప్లీట్ జస్టిస్. అసలు కంప్లీట్ జస్టిస్ అంటే ఏంటి? సో కంప్లీట్ జస్టిస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సార్ట్ ఆఫ్ లీగల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అంటే రూల్స్ ద్వారా కానీ సుప్రీంకోర్టు అనేది ఒక కాంక్రీట్ కంక్లూజన్కి రాలేకపోతున్న టైంలో ఏం చేస్తుందంటే అండర్ ఆర్టికల్ 142 ఒక కంప్లీట్ జస్టిస్ అనే ద్వారా ఇట్ విల్ రివోక్ దిస్ క్లాస్ అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏమన్నా ఉందా అంటే
యూ కెన్ సే దిస్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఓకే, సో భోపాల్ గ్యాస్ ట్రాజడీలో ఏం చేసిందంటే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ లీగల్ రూల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇమ్మీడియట్గా రిలీఫ్ అనేది ఇవ్వాల్సిందే, రిలీఫ్ ఫండ్స్ అనేది అలొకేట్ చేయాల్సిందే అన్నట్టు అండర్ దిస్ ఆర్టికల్ 142 అనేది చేస్తారు. సో ఎగ్జాంపుల్ ఏంటి, దట్ ఈస్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఓకే, సో అదొకటి. ఆ తర్వాత ఇంకొకటి కూడా ఉంది రీసెంట్, అంటే 2016లో కేసు, దట్ ఈస్ నేషనల్ హైవేస్ దగ్గర 500 meters వరకు మనకి లిక్కర్ అనేది బ్యాన్ ఉంటుంది, రైట్? సో అదొకటి దట్ హ్యాపెండ్ ఇన్ 2016. ఏంటి, నేషనల్ హైవేస్ లిక్కర్ బ్యాన్ అనేది. సో ఈ 2 cases అనేవి ఇంపార్టెంట్ కేసెస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్షూరింగ్ దిస్, అంటే విచ్ వర్ ఫార్ములేటెడ్ అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ 142. ఓకే, సో ఇక్కడ పవర్ ఎవరికి ఉంది, దట్ ఈస్ ఫర్ సుప్రీంకోర్ట్ అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ అది అంటే ఎక్కడి వరకు ఎన్ఫోర్స్ అవుతుందంటే సుప్రీంకోర్ట్ కాబట్టి త్రూ అవుట్ ఇండియా. సో ఇది ఎందుకు అంటే ఇన్ ఆర్డర్ టు ఫిల్ ఆ లీగల్ వ్యాక్యూమ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ సార్ట్ ఆఫ్ లీగల్ రూల్స్ అనేవి ప్రాపర్గా లేవు. ఓకే, సో ఆ వ్యాక్యూమ్నెస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆర్టికల్ 142 యూస్ చేస్తూ ఉంటారు. సో మరి ఈజ్ ఇట్ సబ్జెక్టెడ్ టు పార్లమెంట్, అంటే సబ్జెక్టెడ్ టు ద లా మేడ్ బై ద పార్లమెంట్ అంటే ఎస్. ఓకే, సో ఇఫ్ పార్లమెంట్ మేక్స్ ఎనీ లాస్ that will be under its subjects. ఆ తర్వాత నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ రైట్. ఓకే, సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, సో కంప్లీట్ జస్టిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా అని అంటూ ఉంటారు. బట్ నో, కంప్లీట్ జస్టిస్ అనేది ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ రైట్, బట్ ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 142. ఓకే, సో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ పవర్, నాట్ అ ఫండమెంటల్ రైట్. ఓకే, సో ఇలా మనం ఆర్టికల్ 142ని నేర్చుకోవాలి. సో నెక్స్ట్, సో మెయిన్స్ ఎంరిచ్మెంట్ సెగ్మెంట్. సో ఇక్కడ ఈరోజు ఐ బ్రాట్ 2 terms, దట్ ఈస్ అల్ట్రూయిజం. అల్ట్రూయిజం అంటే ఏంటంటే, ఐ కెన్ టు సే దట్, అంటే ఒక మంచి పని చేసినప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు వెనకకి. ఓకే, సో యూఆర్ జస్ట్ డూయింగ్ ఫర్ అ కాజ్ ఆఫ్ హ్యుమానిటీ అనమాట. ఓకే, సో వితౌట్ ఎక్స్పెక్టింగ్ అ రివార్డ్. ఓకే, సో దీన్ని మనం ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, దట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ అన్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇండియా నీడ్స్ టు ఫాలో అల్ట్రూయిజం అని చెప్పొచ్చా. ఇన్ ఆర్డర్ to ensure inclusive growth, Indians should follow altruism. So, sorry. Yes. So next, proportional equality. So proportional equality అంటే ఏంటి? So if you observe, proportional equality అనేది ఎవరు ప్రపోజ్ చేశారంటే, it was given by అరిస్టాటిల్ గారు చెప్పారనమాట మనకి. సో అరిస్టాటిల్ గారు ఏమంటారంటే, అందరినీ ఈక్వల్గా చూడొద్దు, అంటే వన్ సైజ్ డజంట్ ఫిట్ ఫర్ ఆల్. ఓకే, సో అకార్డింగ్ టు దేర్ నీడ్స్, అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ కండిషన్స్ అన్నీ అర్థం చేసుకొని దాని పరంగా ఈక్వాలిటీని ఎన్ష్యూర్ చేయాలి. ఓకే, సో వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ అన్నట్టు ఉండకూడదు అని చెప్తారనమాట. ఓకే, సో అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పర్సన్స్ ఈక్వల్ అండ్ హెల్దీ ఉన్నారనుకో, ఇద్దరిని ఈక్వల్గా చూడండి. అలా కాకుండా ఒక పర్సన్ సమ్ సార్ట్ ఆఫ్ హ్యాండిక్యాప్లో ఉండి ఒక పర్సన్ హెల్దీ ఉంటే వాళ్ళని ఇద్దరిని ఈక్వల్గా చూడకూడదు, ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ అనేవి సేమ్ లేవు. అలా చెప్పేదాన్నే ప్రపోర్షనల్ ఈక్వాలిటీ అని అంటూ ఉంటారు. సో నెక్స్ట్, కోట్ ఆఫ్ ద డే. సో కోట్ ఆఫ్ ద డే ఏంటంటే, ద బెస్ట్ వే టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. ఓకే, సో ఇది చెప్పింది ఎవరు మనకి? ఆర్ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్, దట్ ఈస్ మహాత్మా గాంధీజీ గారు. ఓకే, సో మహాత్మా గాంధీజీ గారు. సో మనం ఇది ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే, ఎథిక్స్లో పబ్లిక్ సర్వీస్ అనే ఒక సెగ్మెంట్ ఉంటుంది ఎథిక్స్ పేపర్లో మనకి. సో ఆ పర్టికులర్ దానిలో యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ కోట్. ఓకే, సో నెక్స్ట్, సో ఈరోజు ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ ఐ గేవ్ ఆన్ దిస్ పిఎం కేర్స్ ఫండ్ బికాజ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దిస్ టైమ్, ఎందుకంటే చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయినాయి. సో అందుకు next question, it is completely a PYQ because I thought of making you understand the importance of sports. Okay, so this was a UPSC prelims PYQ of 2023. Okay, so try to solve this question. I know it is a bit complex, but this will make you to understand the importance of sports category, okay, in terms of exams. So try to answer it.
So next, so this is yesterday's question, right? So stampedes in India are not merely accident but reflect gaps in crowd management, infrastructure, institutional preparedness. So discuss major causes of stampedes in India. Okay, so major first demand enti, that is major causes. Next is suggest measures, that is demand. Okay, so deeniki anugunanga we have to write. Okay, we will now write. Yeah, so intro ఎలా స్టార్ట్ చేయొచ్చు, యూ కెన్ స్టార్ట్ విత్ రీసెంట్ స్టాంపైడ్ థింగ్, రైట్? సో లైక్ బీహార్లో ఇలా జరిగింది అని చెప్పి యూ కెన్ స్టార్ట్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ బాడీ. సో బాడీలో ఫస్ట్ కాజెస్ అడిగారు. సో కాజెస్ ఏంటి, నిన్న మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ. సో వాట్ ఆర్ ద కాజెస్? సో కాజెస్ ఏంటంటే, ఒకటి కెపాసిటీ తెలియకుండానే స్టేడియంస్ని యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నస్వామి స్టేడియంని మనం రాయొచ్చు. సో చిన్నస్వామి స్టేడియంలో ఏం జరిగింది, లైక్ 32,000 అయితే స్ట్రెంత్, 32,000 స్ట్రెంత్ కెపాసిటీ ఉంటే నియర్లీ 2 lakhs to 3 lakhs వచ్చారు. సో దట్ ఈస్ నాట్ గుడ్. సో అదొకటి. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. సారీ, 1 second. సో ఇంకోటి ఏంది, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ప్రాపర్గా లేదు, నారోగా ఉంచడం ఒకటి. సో ఎగ్జిట్, సో అదొకటి. అండ్ ఇంకొక కాజ్ ఏంటంటే దట్ ఈస్ ప్రాపర్ మానిటరింగ్. ఓకే, సో మానిటరింగ్ అనేది ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా మనకి కరెక్ట్గా లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఓకే, సో అదొకటి. సో అలా ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ మరి మెజర్స్ ఏంటి అంటే ఎన్షూరింగ్ దిస్ సైంటిఫిక్ కెపాసిటీ అనేది ఆ అప్రోచ్లో వెళ్తే కనుక మనకి బెటర్గా ఉంటుంది. సో అదొకటి. ఆ తర్వాత నెక్స్ట్ మానిటరింగ్. ఓకే, సో కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఒకటి. తర్వాత నెక్స్ట్ స్ట్రిక్ట్ లాస్ అనేది ఒకటి తీసుకురావాలి ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దిస్ టైప్ ఆఫ్ స్టాంపైడ్స్. సో అలా. నెక్స్ట్ వెల్ ఆర్గనైజ్డ్ అనేది ఒకటి. సో ఇలా యూ కెన్ డిస్కస్ దిస్ మెజర్స్ ఏం తీసుకుంటే బెటర్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మరి కంక్లూషన్స్ ఎలా ఉండాలి? సో కంక్లూజన్ ఏంటంటే, ఇండియా ఈజ్ అ పాపులస్ కంట్రీ, రైట్? సో పాపులస్ కంట్రీ కాబట్టి సో మనకు ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఓకే, సో ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది ఇవ్వాలి టు రెడ్యూస్ స్టాంపైడ్స్. సో నెక్స్ట్ మనం if we want to add any United Nations Sustainable Development Goal అయితే కనుక గుడ్ హెల్త్ అండ్ గుడ్ వెల్-బీయింగ్ అనేది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ SDG 3. సో దట్ కెన్ బి యాడెడ్, గుడ్ హెల్త్ అండ్ గుడ్ వెల్-బీయింగ్. సో బికాస్ ఈ స్టాంపైడ్స్ వల్ల దట్ విల్ గెట్ ఎఫెక్టెడ్, రైట్? సో అలా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే మనం దీన్ని అచీవ్ చేయొచ్చు, ఈ పర్టికులర్ సస్టైనబుల్ గోల్ అని కంక్లూజన్లో రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్, సో టుడేస్ క్వశ్చన్ ఈజ్ ఆన్ VBG Ramji. So as I told you, 11th August I discussed it. So I thought of giving a mains question on this so that your brain can recall it, right? So if you don't recall it, just go through the 11th August daily current affairs class. You'll get to know about it, okay? So yeah, this is the particular question, and tomorrow I'll discuss this question in the tomorrow's session, okay? So thank you. This is from Sarat Chandra IAS Academy. Your dream, our mission.